సో యో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియోస్. సో ఈరోజు మనం ఆడబోతున్న మైండ్ క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్. ఇది వచ్చేసి మన సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 1. బట్ మనం నార్మల్ ఆడతలే, ఈజీ ఆడతలే, హార్డ్లో ఇటు ఆడతలే, సీదా హార్డ్ కోర్లో ఆడుతున్నాం. సో హార్డ్ కోర్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కసారి చచ్చిపోయినాం అనుకో మన వరల్డ్ డిలీట్ అయిపోతుంది. నువ్వు ఏం చేసుకున్నా ఎట్లా చేసినా నీకు ఆ వరల్డ్ బ్యాక్ రాదు. సో బక్వాస్ ఆపేసి స్టార్ట్ చేసేద్దాం. సో సీదా న్యూ వరల్డ్, క్రియేట్ న్యూ వరల్డ్. ఓకే, సీదా హార్డ్ కోర్ ఆన్ చేసేసిన గైస్. వరల్డ్ పేరు వచ్చేసి ఎన్కే వరల్డ్. సో ఓకే గైస్, అడ్వాన్స్లో పోయి మన షో కోఆర్డినేట్స్ ఇంకా షో డేస్ ఇవి రెండు ఆన్ చేసుకొని గేమ్ స్టార్ట్. సో లోడింగ్ అవుతుంది గైస్, జనరేట్ అవుతుంది. ఓకే, సర్వైవ్ అంటే వచ్చేసింది వరల్డ్. మనమైతే సవానా భయంలో వచ్చేసినాం. బేసిక్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పోయి వుడ్ కలెక్ట్ చేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనఫ్ వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు కలుసా గైస్. సో ఆల్రైట్ గైస్, ఇనఫ్ వుడ్ అయితే కలెక్ట్ అయిపోయింది. 9 వుడ్ అయితే కలెక్ట్ అయిపోయింది. దీంతో మనం ప్లాంక్ అయితే తయారు చేద్దాం. సో ఆల్రైట్ గైస్, ప్లాంక్ అయితే తయారైపోయింది. ఒక క్రాఫ్టింగ్ టేబుల్, 12 స్టిక్స్ తయారు చేద్దాం గైస్. 12 మనకి ఇనఫ్. దాని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేసి ఓన్లీ పికాక్స్ గైస్, ఎందుకంటే పికాక్స్ ఒక్కటే సాల్, లేకపోతే వుడ్ వేస్ట్, టైం వేస్ట్ మనది. సీదా స్టోన్ కలెక్ట్ చేసుకుందాం కిందికి పోయి. సో ఓకే గైస్, ఎక్కువ కిందికి పోయే అవసరం లేదు, ఈయనే స్టోన్ దొరికిపోయింది. సో నేనైతే ఇనఫ్ స్టోన్ కలెక్ట్ అయినాక కలుస్తా గైస్. సో ఆల్రెడీ గైస్, ఇనఫ్ స్టోన్ అయితే కలెక్ట్ అయిపోయింది. మీదికి ఇటు వచ్చేసిన. సో ఇటుకేసి మనమైతే టూల్స్ అయితే తయారు చేద్దాం. ఫస్ట్ స్వాడ్, పికాక్స్, ఎగ్స్ అయితే తయారు చేద్దాం గైస్. సో ఒకటి ఫర్నెస్, దాని తర్వాత ఈ స్పియర్ అనేది కొత్త వచ్చింది గైస్. స్పియర్ అయితే తీసుకుందాం ఒకటి. నాకు తెలియదు స్పియర్తో యూజ్ ఏందో, కమెంట్ సెక్షన్లో చెప్పారు గైస్ స్పియర్ యూజ్ ఏందో. సో ఇప్పుడైతే మన ఇన్వెంటరీ అయితే సార్ట్ అవుట్ చేసుకుందాం గైస్. అన్నీ పర్ఫెక్ట్ ప్లేసెస్లో పెట్టేద్దాం. ఓకే, అన్నీ మీకు పంపించేద్దాం. స్పియర్ ఇంకా టూల్స్ మాత్రం కింద పెట్టుకొని మిగిలినన్నీ మీకు పంపించేద్దాం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఒక డైరెక్షన్లో స్ట్రైట్ పోదాం. సో మనం ఫస్ట్ అయితే అప్గ్రేడ్ కావాలి గైస్. ఫస్ట్ మనం ఐరన్ అయితే దోలాడదాం. ఫస్ట్ ఎపిసోడ్లో మన గోల్ ఏంటంటే ఫుల్ ఐరన్ ఆర్మర్ తయారు చేయడం. ఇక్కడ షీప్ ఉంది గైస్, షీప్ బ్రౌన్ కలర్ షీప్ ఉంది. ఇది ఇంకొకటి ఉంది గైస్. ఒకసారి స్పియర్ యూజ్ చేద్దాం. ఓకే, అంత ఫాస్ట్ డ్యామేజ్ ఇస్తలే గైస్ స్పియర్. ఏమో యూజ్ ఏందో నాకు తెలియదు, ఎట్లా యూజ్ చేస్తారో. ఓకే, ఇక్కడ వైట్ షీప్ ఉంది. మన బెడ్కి 3 వూల్ కావాలి. 3 వూల్ ఉంది కానీ ఒక్కో కలర్ వేరే ఉంది. ఇక్కడికి అయితే షుగర్ కేన్ కలెక్ట్ చేసుకుందాం, ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. పేపర్ తయారు చేయొచ్చు, పేపర్తో బుక్ తయారు చేయొచ్చు. అయ్యా షుగర్ కేన్ కలెక్ట్ అవ్వాలి. ఓకే ఓకే, కలెక్ట్ అయిపోయింది గైస్. సో ఇక్కడికి స్ట్రైట్ పోదాం. ఓకే గైస్, ఇక్కడ ఇంకొక షీప్ అయితే కనిపించేసింది. అయితే ఇప్పుడు మనం బిందాస్గా మనమైతే బెడ్ తయారు చేయొచ్చు, ఎందుకంటే బ్రౌన్ 3 వూల్ఫ్ ఉంది కాబట్టి. ఓకే, అక్కడ సైడ్ అయితే పోదాం గైస్. సో ఇక్కడికి ఈ డైరెక్షన్ స్ట్రైట్ పోదాం గైస్, ఇదే డైరెక్షన్లో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేవ్ దోలాడాలనుకుంటున్నా. ఒక కేవ్ దొరికిందనుకో సెట్. కేవ్లో మనకు అన్ని రిసోర్సెస్ దొరుకుతాయి. ఇదేం గైస్, న్యూ మాబ్ ఉంది. దీని పేరు ఏం పేరు గైస్, కమెంట్ సెక్షన్లో చెప్పారు. అట్లనే దీని యూజ్ ఉందో ఒకసారి సంపుదాం. ఏమైనా దొరికితే ఏమొస్తుందాం, ఏమైనా దొరికితే ఉంచుకుందాం. కానీ ఏం దొరకలే, ఎక్స్పీ తప్ప. సో ఇక్కడికి చిడిపోదాం. ఏదైనా కేవ్ కావాలి గైస్ నాకు మంచిది. సో అరే డ్యామేజ్ తీసుకుంటున్నా గైస్, హార్డ్ కోర్లో ఆడుకుంటా. నేను హార్డ్ కోర్లో ఆడుతున్నానే మర్చిపోయినా. సో గైస్, నాకు ముంగట పంకిన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడెక్కడనో ఒక విలేజ్ ఉండాలి, కానీ అన్న వదిలేసేసారు గైస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేవ్ దోలన్న తర్వాత మీకు కలుస్తా గైస్. ఠీకే రైట్. ఓకే గైస్, నాకు ఇక్కడ కేవ్ కనిపించింది. ఓకే గైస్, ఇది కేవ్ కాదు, నేను దూరంకి చూస్తే కేవ్ అనుకున్నా. లాల్ అయిపోయినా ఇప్పుడు నేను. ఇది ఇంకొకటి ఉంది గైస్. ఈరోజు జాంబీస్ ఉన్నాయి గైస్, బ్యాక్ వచ్చేద్దాం. అవి ఎండకి చచ్చిపోతాయి, లేకపోతే మనం రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ముందే హార్డ్ కోర్లో ఆడుతున్నాం. అగర్ నేను చచ్చిపోతే వరల్డ్ డిలీట్ అయిపోతే బుగ్గా అయిపోతాను నేనైతే. ఓకే, అదే చచ్చిపోతుంది కానీ మనకి తీట ముంగట్ కొడతాం. ఇప్పుడు అని చంపుతాం, హీరో అనుకుంటాం. ఓకే గైస్, ఇప్పుడు ఎడుకోదాం. ఒకసారి అయితే ఆ కేవ్ అయితే చెక్అవుట్ చేసుకుందాం గైస్, కింద ఏమైనా ఉందా లేదా. కిందికి ఇంకా డీప్ ఉంటే మనం
ఐరన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో పోదాం గైస్. కానీ నాకు ఎందుకు రిస్క్ అవసరమా అనిపిస్తుంది. కానీ ఏదైతే చూసుకుందాం. వాళ్ళు డిలీట్ అయితే డిలీట్ అవుతుంది, ఉంటే ఉంటుంది. కానీ ఇక్కడ బుక్ అయినాం గైస్. ముంగట నీళ్ళు తప్ప ఏం లేవు. ఓకే రిటర్న్ అయిపోదాం మనం. ఒకసారి బెడ్ పెట్టి వండుకుందాం గైస్. నైట్ ఎట్లా నైట్ అవుతుండే, ఇంకా కాలే నైట్. షట్. ఓకే గైస్ బయటికి అయితే పోదాం. నాకు ఒక మంచి కేవ్ కావాలి గైస్. సో మీరు అప్పట్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేశారు గైస్, మర్చిపోకూర్రి. సో సన్సెట్ చూసుకోరి గైస్. మళ్ళీ ఇంకొకసారి దొరకదు మీకు సన్సెట్ చూసుకోనీకి. ముందే డబ్బా షేప్ సన్సెట్ అంటారు. జరా దీనిటే చేంజ్ చేయరు గైస్. మైన్క్రాఫ్ట్ రిక్వెస్ట్ జరా సన్నని రౌండ్ చేయర్రి. సో ఇక్కడికి అయితే డైరెక్షన్ పట్టుకుందాం. కేవ్ ఇది. ఓకే గైస్ కేవ్ కాదు అది, వాటర్ నీ కింద. గైస్ నేను ఒక కేవ్ దూలన్న తర్వాత కలుస్తా గైస్. ఆల్రెడీ గైస్ ఇక్కడ మనకు ఒక కేవ్ అయితే కనిపించింది. కేవ్లో పట్టుకోదాం. ఓకే ఇక్కడ ఐరన్ ఉంది గైస్. ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే ఎన్ని ఐరన్ ఉన్నాయి? ఒకటే ఐరన్ ఉంది గైస్. ఏం కాదు, ఒక ఐరన్తో మనకు షీల్డ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడికి చూద్దాం. కేవ్ కథం అనుకున్నా, కానీ ఇక్కడ కేవ్ ఉంది గైస్. కిందికి ఇంకా డీప్ ఉంది. సో ఫస్ట్ అయితే మనం మన షీల్డ్ అయితే తయారు చేసుకుందాం. దానికోసం మన ఫర్నిచర్ ఇక్కడ పెడదాం. ఐరన్ వేద్దాం. స్మెల్ట్ అవుతుంది గైస్. సో ఇక్కడైతే క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం. నేను మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మీకు కలుస్తా గైస్. సో ఆల్రైట్ గైస్ నేనైతే మొత్తం ప్రిపేర్ అయిపోయినా. మీరు అనుకుంటుండొచ్చు ఈ టార్చెస్ ఎడికించి వచ్చినాయని. సో మీకు చెప్పాలంటే చార్కోల్తో తయారు చేసిన. సో చార్కోల్ ఎట్లా తయారు చేస్తారో మీకు అందరికీ తెలిసిందే కదా. మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్కి అయితే తెలిసి ఉంటుంది. ఊరికైతే తెలియదు వాళ్ళకి చెప్పాలా. మనం వుడ్ స్మెల్ట్ చేసినాం అనుకో మనకు చార్కోల్ వస్తుంది. ఆ చార్కోల్తో నేను టార్చెస్ తయారు చేసుకున్నా. సో ఇక్కడికి అయితే కిందికి పోదాం గైస్. సేఫ్లీ పోదాం, డ్యామేజ్ తీసుకోకుండా పోవాలి. ఓకే స్లోలీ ఇడికించి కిందికి డిక్కి వేసి కింద పడతాం గైస్. సో మనం అక్కడ సైడ్ పోయి డిక్కి వేయాలి. సో ఇక్కడ తోదాం గైస్. సో అక్కడ సైడ్ పోయి ఓకే జస్ట్ అయితే కింద పడుతుండే. సో ఇడికించి అయితే డిక్కి వేసుకుంటూ పోదాం గైస్ కిందికి. సేఫ్గా పోవాలి గైస్, ఏదేమైనా చచ్చిపోదిల్లా. సో గైస్ కిందికి అయితే వచ్చేసినాం. ఇడికని జంప్ చేద్దాం. సో ఇక్కడ సైడ్ జాంబీ ఉంది, వాటర్ ఉంది, ఫ్లో ఉంది. వద్దు ఇక్కడ సైడ్ పోదాం. ఎక్కడైతే జాంబీ ఉంది. సో మనం అయితే చంపేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఇడికని స్ట్రైట్ పోదాం గైస్. మేమైతే ఇక్కడ టార్చ్ అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటా, కానీ అవసరం లేదు, ఆడ ఉంది. కానీ ముంగట ప్లేస్ చేసిన. ఓకే ఇడికన్స్ అయితే ముంగట్టుకోదాం గైస్. పోతా ఇదైతే షార్ట్ అవుతుంది గైస్. కేవ్ అయితే ఇట్లా సన్నం అయిపోతుంది. ఇంకా చూద్దాం ముంగట. ఇటువంటి కేవ్లో నాకైతే ఎక్కువ ఐరన్ దొరికింది గైస్. ఓకే ఇక్కడ కోల్ ఉంది గైస్. నేనైతే కోల్ కలెక్ట్ చేసుకుంటా గైస్. చూడరు మీరు, టైం వేస్ట్ మీది ఇట. కోల్ అయితే కలెక్ట్ చేస్తున్నా గైస్. ఈ క్లిప్ కట్ చేసేది ఉండే గైస్, అనవసరంగా ఉంచేసిన. ఇంకా కోల్ అయితే కలెక్ట్ అయిపోయింది. సో దీంతో అయితే కొంచెం టార్చెస్ అయితే తయారు చేద్దాం గైస్. కొన్ని తయారు చేద్దాం. మళ్ళీ మనకు కోల్ అయితే అవసరం ఉంటుంది. సో 23 అయితే తయారు చేసిన గైస్. ఇనఫ్ మనకైతే. ఇప్పుడు మనం ఎంత లోతుకోము, మనకి కావాల్సినది తీసుకొని బయటికి వచ్చేస్తాం. సో ఒకటి ఇదైతే రోడదాం. ఓకే క్రిపర్. ఓకే షట్ గైస్. కానీ ఎండ్ మూమెంట్లో మనం షీల్డ్ పెట్టుకుండే. ఎండర్ మ్యాన్ చూసినా అయింది కంపేస్ దాని కళ్ళల్లో. చూసి ఇప్పట్లోకి వస్తుండే. ఓకే ముంగటికి వెళ్ళిపోయాం. సో నాకు ఒక ఐరన్ దొరకాలి. ఓ గైస్ మనం హాఫ్ హెల్త్ వెళ్ళిపోయింది. సేఫ్. కానీ ఇక్కడ ల్యాపీస్ ఉంది, ఐరన్ ఉంది. సో ల్యాపీస్ ఐరన్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాం కిందికి. ఇంకా కిందికి పోయి తవ్వుంది గైస్. అయితే ఇంకా కిందికి పోదాం. మనం ఇంత కిందికి వస్తున్నాం, మనకి డైమండ్ దొరికితే ఎట్లా ఉంటుంది గైస్? మన లక్ ఉండాలి గైస్ డైమండ్ దొరకాలంటే. సో ఇక్కడికి అయితే కలెక్ట్ చేసుకుందాం మనం ఐరన్. ఎంత ఐరన్ దొరికింది? ఓకే 8-9 పీసెస్ అయితే దొరికినాయి అనుకుంటున్నా. చెక్ చేద్దాం ఎన్ని పీసెస్. 7 పీసెస్ దొరికినాయి గైస్. ఓకే ఇక్కడికి అయితే ఇంకా కిందికి పోదాం. చూసుకుందాం మీదేమైనా మిస్ అయిందా.
కింద అయితే ఐరన్ గైస్. ఇప్పుడైతే ఐరన్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం ఈడ. నాకు తెలిసి ఈడ ఒక 8 పీసెస్ ఐరన్ దొరకాలనుకుంటున్నాను అయితే. సో ఎన్ని ఐరన్ దొరుకుతాయో 2, 3, 4. సో గైస్ నేనైతే ఐరన్ అయితే ఇటుకెళ్ళి కలెక్ట్ అయిపోయింది. ఇక్కడ కింద ఎయిట్ ఉంది గైస్, కింద మీద ఉంది. అక్కడ కింద ఎయిట్ ఉంది గైస్, ఇక్కడ మీద ఎయిట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ కలెక్ట్ చేసుకొని మీదకి పోదాం, సారీ కిందికి పోదాం మళ్ళీ. సో ఓకే గైస్, ఇటుకెళ్ళి ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. మరి ఇదొకటి గ్రావెల్ గైస్ మధ్యలో వస్తుంది. ఓకే, మనకి మొత్తం ఐరన్ ఆర్మర్ తయారీకి ఎంత కావాలి గైస్? 20, 30 కావాలి గైస్ మనకైతే. మొత్తం టూల్స్ మొత్తం కలిపి 30-35 కావాలి గైస్ మనకి ఐరన్ ఇంగట్స్ అయితే. సో చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తామో మనం వీడికించి ఎన్ని పీసెస్. వీడికించి 4 పీసెస్ దొరికినాయి గైస్. సో 23 అయితే కలెక్ట్ అయిపోయింది గైస్ మొత్తం. సో మీది కోదాం గైస్. మీద నేను కోల్ చూసిన గైస్, కోల్ కలెక్ట్ చేసుకుందాం. సో అవును గైస్, ఆడుంది కోల్. సో ఆడ బ్లాక్ పెట్టి సీదా పోయి కోల్ కలెక్ట్ చేసుకుందాం గైస్. మన అక్కడ ఇనఫ్ కోల్ దొరికింది అనుకో, సెట్ ఉంటుంది మొత్తం. ఓకే, ఎంత కోల్ ఉంది గైస్ ఇక్కడ? నేను మొత్తం కోల్ కలెక్ట్ చేసుకున్నాక కలుస్తా గైస్. ఆల్రెడీ గైస్ సగం కోల్ అయితే కలెక్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం కోల్ ఉంది. ఈ కోల్ మస్తు ఎక్కువ ఉంది గైస్ ఇక్కడ, 18 పీసెస్. సో వెనకాల కేవ్ అనిపిస్తుంది గైస్. ఈ కేవ్ ఇంకొక కేవ్కి అటాచ్ ఉంది గైస్, చూడరి. అగ్గు. సో ఆ కేవ్ని ఇట మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ ఇప్పుడైతే. అయితే ఒక టార్చ్ వచ్చి పెట్టుకుందాం ఇక్కడ. సో అంతా కలెక్ట్ అయిపోయింది. సో వీడికి చూద్దాం వీడికి. ఓకే గైస్, ఇక్కడ ఐరన్ ఉంది, ముంగట డెడ్ అండ్ హీట్ ఉంది. సో ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. మన ఐరన్ తోటే పని ఉంది. సో ఐరన్ అయితే మొత్తం కలెక్ట్ చేసేసుకున్నాం గైస్ ఇడికించి. ఓకే, ఇక్కడ ఏముంది? కాపర్ ఉంది. సో ఇడికించి కిందికి పోదాం గైస్. ఐరన్ అంతా 28 గైస్. సో కిందికి పోదాం, టార్చ్ ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఇంకా కిందికి పోతున్నాం అంటే డైమండ్ దొరికే ఛాన్స్ ఉంది గైస్ మనకి. సో ఇడికించి ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఒకటి పీస్ ఉంది. ఓకే, ఏం కాదు. సో గైస్ ఇక్కడ సైడ్ అయితే పోదాం. ఓ గాయస్, అనుకున్నాం లేదా డైమండ్ అయితే దొరికేసింది. సెట్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ డైమండ్ అయితే దొరికేసింది అంటున్నా. సో దీన్ని కలెక్ట్ చేసుకోనికి మనకు ఐరన్ పికాక్స్ కావాలి. దానికోసం అయితే ఐరన్ స్మెల్ట్ చేసుకుందాం గైస్. ఫర్నేస్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఐరన్ అయితే పెట్టేసేద్దాం గైస్. ఇక్కడ ఒక 2-3 డైమండ్స్ దొరకాలి గైస్, నాకు సెట్ ఉంటుంది. 3 డైమండ్స్ దొరకాలి. సో గైస్ దీని పేరు ఏం పేరు ఉంటాయి గైస్, మన లక్కీ ఆర్డరీ అది ఇటు దొరికింది. ట్రయల్ చేంబర్ అనుకుంటా దీని పేరు. నేను ఒక వీడియోలో చూసిన ఇది. సో దీని పేరు కమెంట్ సెక్షన్ చెప్పారు గైస్, కరెక్ట్ చెప్పిన. ట్రయల్ చేంబర్ అయినా గైస్ దీని పేరు. సో ఇదైతే ఐరన్ ఉంది, ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో నాకైతే ఈ కేవ్లో అయితే ఇనఫ్ ఐరన్ అయితే దొరికింది. మన ఏమంటారు, మన ఐరన్ ఆర్మర్ తయారానికి అయితే కరెక్ట్ ఐరన్ దొరికింది గైస్ మనకి. ఇడికించి 30+ దొరికింది మనకి ఇక్కడ. ఓకే, ఇడైతే ఇంకా దొరుకుతుంది గైస్. 8-9 పీసెస్ దొరికింది గైస్ ఇడికించి మనకి. చూసుకోరి. సో ఆడెంత స్మెల్టింగ్ పెట్టేసినాం ఆల్రెడీ మనం. 23, 32, 38 అయితే మనకు ఐరన్ ఉంది గైస్. ఇంకొకటి ఫర్నేస్ తయారు చేద్దాం అంటున్నాను అయితే. ఫస్ట్ ఐరన్ పికాక్స్ తీసుకొని మన డైమండ్ కలెక్ట్ చేసుకుందాం గాయస్. ఫస్ట్ డైమండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ డైమండ్ వచ్చేసింది. చల్లో, ఫస్ట్ డైమండ్ ఇట మన ఇన్వెంటరీలోకి వచ్చేసింది. సో ఇంకొక ఫర్నేస్ తయారు చేసుకుందాం అంటున్నాను నేనైతే, ఎందుకంటే ఈ ఐరన్ స్మెల్ట్ మెల్ల అవుతుంది. కలిసి వాడ్ అయితే తయారు చేసుకున్నాం గైస్. ఇప్పుడు యాక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఫైర్ అండ్ ఇంకటి ఉంది. సో అది ఎక్స్ అయితే తయారైపోయింది. ఇవన్నీ మీద పెట్టుకుందాం.
ఇంకొకటి తయారు చేసేదాం గైస్, ఏం కాదు. అప్పటి నుంచి అనుకుంటున్నా అది తయారు చేయకుండా అన్నీ తయారు చేసిన. ఇప్పుడైతే తయారు చేసేసిన. సగం ఇలా సగం మళ్ళీ పెడదాం గైస్. 13. సో అప్పటిదాకా మనం ఇంకా ఐరన్ దొరకడానికి పోదాం గైస్. అయితే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తిందాం. సో ఇక్కడ సైడ్ పోదాం గైస్. ఇంకా ఐరన్ దొరికింది అనుకో మన లక్. డైమండ్ దొరకాలి గైస్. జాంబీ దొరికింది, డైమండ్ ఏమో కానీ మన లక్ చూడరు గైస్. ఫస్ట్ ఎపిసోడ్లో డైమండ్ దొరికింది. దానికోసం మన లైక్ కొట్టేసారు గైస్. ఈ ఐరన్ ఉంది గైస్. ఫస్ట్ ముంగట ఇంకేమైనా చూసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసా గైస్. మీరు ఒకవేళ 100 లైక్స్ కంప్లీట్ చేసి. సో ఈ ఐరన్ ఉంది. ఇంకా లోపలికి పోదామా గైస్. ఐరన్ దొరికే ఛాన్స్ ఉంది. ఐరన్ డైమండ్ దొరికే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సైడ్ పోదాం గైస్ కిందికి. డైమండ్ దొరికితే బెస్ట్. డైమండ్ దొరకలే అని రెడ్ స్టోన్ దొరికింది గైస్. రెడ్ స్టోన్ ఇట పనికొస్తుంది ఫ్యూచర్లో. సో రెడ్ స్టోన్ ఇట కలెక్ట్ చేసుకుందాం. ఇడికించి మొత్తం ఎంత దొరికేసింది మనకి ఇడికించి 23. ఇంకొకటి మిస్ అయిపోయింది. ఓకే 28 అయితే దొరికేసింది గైస్ ఇడికించి. రిటర్న్ పోదాం. మన ఐరన్ స్మెల్ట్ అయిందో చూద్దాం. ఇక్కడ సైడ్ నెక్స్ట్ టైం పోదాం అనుకుంటున్నాను అయితే. రిస్క్ ఎందుకు అవసరం, మళ్ళీ చచ్చిపోతే బుగ్గా అవుతాం. ఇక్కడ ఐరన్ ఉంది, అదైతే కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ముంగట 2 స్కెలిటన్స్ ఉన్నాయి. అగర్ అవి చూసింది అనుకో నన్ను కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే రిస్క్ వద్దనుకుంటున్నాను అయితే. సో రిటర్న్ పోదాం. రిస్క్ లేనాకనే. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ. సో ఇక్కడికి నుంచి వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోదాం. సో మన ఐరన్ అయితే ఇక్కడ స్మెల్టింగ్ వదిలేసిండే. స్మెల్ట్ అయిపోయింది. ఇదైతే మొత్తం స్మెల్ట్ అయిపోయింది. 15. మన ఐరన్ ఆర్మర్ అయితే తయారు చేసుకుందాం. హెల్మెట్ తయారైపోయింది. చెస్ట్ ప్లేట్ తయారైపోయింది. లెగ్గింగ్స్, బూట్స్. సో మన ఫుల్ ఐరన్ ఆర్మర్ కంప్లీటెడ్ గైస్. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది డే 1ది. సో ఫస్ట్ ఎపిసోడ్ మనం అనుకున్నట్టే మొత్తం డైమండ్ అంటున్నా, ఐరన్ ఆర్మర్ అయితే మొత్తం కలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడికి ప్యాకప్ చేసుకుందాం. ఒకవేళ కూడా నచ్చింది అనుకో మన మెహనత్ మొత్తం పోతుంది. సో ఇక్కడికి అయితే ప్యాకప్ చేసుకున్నాం. సో గైస్ అగర్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసారి. దీని పార్ట్ 2 జల్దీ వస్తుంది, ఎపిసోడ్ 2. సో దానికోసం అయితే కమెంట్ సెక్షన్లో ఎప్పటి గేమ్ ప్లే ఎట్లుందో. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.